గడ్డ మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము అనేది ఒక ఫ్యాషన్ గా కొన్ని వేల మంది కుటుంబాలు మీ ఊరు వైపు నివసిస్తున్నారంటే అది తెలుగుదేశం యొక్క పనితీరు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో డబ్బుకి అభివృద్ధికి మధ్య పోటీ మేము డబ్బులో జనార్దన్ గారు గెలవలేకపోవచ్చు మీ అందరి అభిమానంతో రాబోయే ఎన్నికల్లో మీ అందరూ కూడా జనార్దన్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒక్కోలు చరిత్రని తిరిగి రాయాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. డబుల్ రోడ్డు 4-way కూడా చేశారు. ఇది ఎక్కడా లేదన్నమాట. ఇలాంటి విషయం ఎక్కడా జరగల. సింగిల్ రోడ్ ని డబుల్ రోడ్ చేశారు సారే 5 సంవత్సరాల లోపల. మళ్ళీ అదే డబుల్ రోడ్ ని 4-way చేశారు అనమాట. ఇంకా నెక్స్ట్ కూడా గెలిచినట్టయితే దాన్ని ఎంతో మార్పు చేసి ఉండేవాళ్ళు. మన పల్లెలో సార్ చేసినంత అభివృద్ధి గత అసలు పల్లె ఏర్పడిన కానీ ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేశారు. ఈ రవణాపురం బోడవటం కానీ 1.5 మనకి పల్లెలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో శాంక్షన్ చేసి వర్క్ కూడా 30 వర్క్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత వాటిని అన్నింటిని ఆపేసి అట్లానే వేస్ట్ గా లేకుండా చేశారు. ఈ రోజు 8 రోజులకి 9 రోజులకి నీళ్ళు వస్తున్నాయి. మన టైంలో ఎప్పుడన్నా అట్లా వచ్చినాయా? నీళ్ళ మీద ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు పల్లెలు అందరూ చూస్తున్నారు. ఎంతో మందికి ఇల్లు ఇప్పించడం కానీ లోన్లు ఇప్పించడం కానీ చాలా చేస్తున్నాం మనం. ఇవన్నీ మన చెరువును కూడా ఎలా చేస్తాం మీ అందరూ తెలుసు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం మళ్ళీ అభివృద్ధి పడాలన్నా అందరికీ నమస్కారం. మరి జెండా ఆవిష్కరణకు మరి ఆత్మీయ సమ్మేళనం మరి మీరందరూ ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా 2019 ఎలక్షన్లో మాకు ఈ డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం మా నాన్నగారికి కల్పించారు జనార్దన్ గారు. అందుకు ముందుగా నేను ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ కార్పొరేటర్గా పోటీ చేసి మరి నేను ఓడానా గెలిచానా అనేది మీరందరికీ తెలుసు. ఇక్కడ ఏం జరిగింది ఎలాగా ఉందనేది ఈ డివిజన్లో మరి అభివృద్ధి ఎలా జరుగుతుందనేది మరి మీకు అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క గ్రామ నాయకులకి అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ ఎలక్షన్ విషయంలో మరి నాకు సాదినేని సురేష్ గారు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. వారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆర్థికంగా నేను ఇబ్బందులు పడుతున్న ప్రతి సమయంలో ఆయన నాకు వెన్నుంటి నాకు సపోర్ట్ చేశారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఇంకొక చిన్న అపోహ ఉంది, అది మీ అందరి ముందు నేను చెప్పాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద. ఎలాగంటే 9వ డివిజన్ని ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, మాడిఫై చేశారు, దానికి వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని ఏదేదో అపోహలు మాట్లాడుతున్నారు. దానికి ఎలాంటి అపోహలకి ఎవరికి దానికి సంబంధం లేదు. మరి మీరు ఎవరినో ఉద్దేశించి మరి మీరు మాట్లాడుతున్నారు, అలాంటి అపోహలు మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే అన్న ఆదేశాల మేరకే 9వ డివిజన్లో అవతల వాళ్ళకి డివిజన్లో మరి పరీక్ష అది ఇవ్వటం జరిగింది. కార్పొరేటర్ అన్న ఇవ్వటం జరిగింది. అది విత్డ్రా చేసుకున్న వాళ్ళు కూడా అన్న ఆదేశాల మీదకే చేసుకున్నారు. అలాంటి ఇటువంటి అపోహలు వాళ్ళ మీద మాట్లాడదు, అది కరెక్ట్ కాదు, మంచిది కాదు. తర్వాత మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్సీ కాలనీల్లో 3 కాలనీల్లో కమ్యూనిటీ హాల్లు అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. అది గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం పార్టీ హయాంలోనే సిసి రోడ్లన్నీ ఇక్కడ జరిగినాయి. డ్రైనేజ్ వ్యవస్థ జరిగింది. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఈ రోజు మెయిన్ డ్రైనేజ్ లేక ఈ డ్రైనేజీల్లో వాటర్ అంతా ఆగిపోయి ఎక్కడికెక్కడ ఇబ్బందులు పడుతున్నాం. ఎస్సీ కాలనీల్లో ఆ వర్షపు నీరు, మురుగునీరు అంతా చేరి వ్యాధులతోటి బాధపడుతున్నారు. మరి దానికి కూడా ఈ ప్రభుత్వం మరి ఏ సమాధానం చెప్తుందో చూడాలి. మరి ఇప్పుడు అభివృద్ధి ఏం చేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం? మరి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఇంత అభివృద్ధి జరిగితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది? మరి దానికి కూడా మరి ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలి. తర్వాత కొప్పోలు చెరువు, ఒకప్పుడు కొప్పోలు చెరువు అంటే ఈ దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరికి సేద తీర్చేదే చెరువుగా ఉంటుంది. ఎంతో మంది అక్కడ ఆగి మరి వాళ్ళ దాహం తీర్చుకొని
మరి అన్నం తిని అక్కడ మంచినీళ్ళు తాగే చెరువు ఈ రోజున ఆ చెరువులో చేపలేసి దాన్ని చేపల చెరువుగా చేశారు. వ్యర్థాలన్నీ వేసి చేపల చెరువుగా చేశారు. మరి అది ఎందుకు చేశారంటే మరి జగనన్న ఆదేశాలు మేరకు చేశారో మరి అనుకుంటున్నాను నేను. జగనన్న చేపల మార్పు మాంసం మార్పు అన్ని పెట్టాడు. మరి ఆ మాంసం చేపలు అందించడం కోసం మరి చేపలు మన గ్రామ నాయకులు వేశారో అని నేను అనుకుంటున్నాను నేను. మరి ఆ చేపలేసి మరి ఇక్కడంతా కూడా చెరువు నాశనం చేసి ఈ రోజు నీళ్లు ఒక చుక్క నీళ్లు లేకుండా ఎల్లగొట్టి మొన్న రాముల వారి తిరునాళ్ళు జరిగితే ఆ తిరునాళ్ళకి ప్రతి సంవత్సరం చెరువులో తెప్పోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. అలాంటి సందర్భంలో తెప్పోత్సవానికి నీళ్ళు లేక మెట్ల దగ్గర కూర్చొని దేవునికి హారతి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకయ్యా కారణం అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామ నాయకులు మరి అలాంటి మరి ఇలా చెరువుని ఇలా చేశారు. మరి దాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి. మరి ఇంకోటి ఎస్సీలకి మన జగనన్న ఏదో చేశాడని చెప్తున్నాడు. ఏం చేశాడండి? ఏం చేశాడు? సప్లాన్లు ఇచ్చాడా? ఏదో సప్లాన్లు ఉన్నాన్ని ఎత్తేసాడు, లోన్లన్నీ తీసేశాడు, ఒక లోన్ ఇవ్వలేదు. తర్వాత బిఏఎస్ పథకాలు మన చంద్రబాబు గారు పెట్టి ఒక్కొక్క ఇంట్లో పిల్లలను చదివించి అభివృద్ధి జరిగింది. సోదరులు చెప్పారు కామేపల్లి శ్రీనివాసరావు మన సోదరుడు మరి చిన్న చిన్నగా పాయింట్ అని చెప్పాడు. మరి మన కార్పొరేటరే వాస్తవంగా ఓడిపోవాలా, గెలిచినట్టే. మనం ఓడిపోయి అనుకుంటున్నామే కానీ గెలిచాడు సోదరుడు, కార్పొరేటరే. కాబట్టి అధికారం వాళ్ళందరిగా వచ్చారు కాబట్టి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. అయితే మనము ఒంగోలు నియోజకవర్గంలో గత శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు 5 సంవత్సరాలు అనుకోసించినటువంటి దామచర్ల జనార్దన్ గారు ఏం చేశారు, గత 30 సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభ్యులు ఏం చేశారు మరి మనందరం గ్రహించాలి. ఏది జరిగినా ఒంగోలు నియోజకవర్గంలో సమ్మర్ వాటర్ ట్యాంక్ జరిగినా సరే, రోడ్ల అభివృద్ధి జరిగినా సరే, లింక్ రోడ్లు సీసీ రోడ్లు జరిగినా సరే, అది ఒక దామచర్ల జనార్దన్ గారికి సమర్థనం. ఎవరు చేయలేడు, దాన్ని ఎవరు బీట్ చేయలేడు. ఇది గమనించాలి. అది బీట్ చేసే దమ్ము ధైర్యం మరి మన డైనమిక్ లీడర్ దామచర్ల జనార్దన్కి ఉందని చెప్పి మనందరం చెప్పాలి. అయితే నేను ఒకప్పుడు ఉన్నటువంటి మరి మన పల్లె వాసులతో సంబంధం ఉన్న ఈ గ్రామవాసిగా మరి ఆ రోజుకి ఈ రోజుకి మరి గత 12 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక 10వ డివిజన్ జరిగిందంటే అది ఒక దామచర్ల జనార్దన్ గారి యొక్క సాధ్యం అని చెప్పి మరొకసారి చెప్పుకోవాలి. ఇదే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఈ రోజు ఒక్క రూపాయి ఎక్కడైనా సరే లోన్లు తీసుకున్నారా? కార్పొరేషన్లు నిర్వహించి అవన్నీ మళ్ళీ పూర్వవైపు రావాలి అన్న సంక్షేమ పథకాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి మళ్ళీ తిరిగి న్యాయం జరగాలంటే మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి తీరాలి. ఇక్కడ ఒంగోలు మళ్ళా అభివృద్ధి చేసే దమ్ము ధైర్యం డైనమిక్ దామచర్ల జనార్దన్ అత్యధిక మెజార్టీతో కల్పించాలనుకుంటే కానీ మళ్ళీ మన పూర్వం చూసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా అది ఎంతో రోజులు లేవని చెప్పి కూడా మనం గమనించాలి. అయితే ఒకటే సోదరులారా, మనము గతము మనం లీడ్ చేసినప్పుడు ఎప్పుడు మన పార్టీ లీడ్ ఉండేది. పని బూతుల దగ్గర ఏది జరిగినా కానీ మన పంచాయతీలో మనం లీడుగా ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా. వాడు ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం వచ్చినా మన 200 కానీ 250 కానీ మందే టీడీపీ మెజార్టీ ఉండేది. కానీ ఈ నెక్స్ట్ రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగేది ఒంగోలు నియోజకవర్గంలో దాదాపుగా 30,000 పై చినుకులు ఒక్క ఓటు తగ్గడానికి లేకుండా మనం చూపించాలని చెప్పేసి ఈ 10వ డివిజన్ లో మరి ఈ రోజు మీ అందరికీ ఒక రాష్ట్ర కార్యదర్శిగా వచ్చినందుకు నేను నిలబడి మీ ఎదురు నిన్నందుకు మరి దామచర్ల జనార్దన్ గారికి కృతజ్ఞతలు చెప్తూ, అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి మన సోదరులందరూ కూడా మరి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మన జనార్దన్ గారు ప్రతి కాలనీలో ఎస్సీ కాలనీస్ కానీ ఎస్టీ కాలనీస్ ప్రతి కాలనీలో కూడా ఆయనే చేశాడు. ఆయన గోల్డ్ స్పూన్. ఈ బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఏం చేశాడో ఒకసారి ఆలోచించుకోండి మీరు. బాలినేని శ్రీనివాసులు రెడ్డి అడుక్కున్నాడు, అడగపోయి 180 కోట్లు మొన్న రిలీజ్ చేశారు. ఎంత? ఒక సెంటు భూమి ఏమండి, ఒక సెంటు భూమి సరిపోతుందండి? ఎంతమంది పిల్లలు ఉంటారు ఒక ఇంట్లో? దళితులు కానీ ఇంకోళ్ళు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎంతమంది ఉంటారండి? వాళ్ళకి ఒక సెంటు భూమి, ఆ సెంటు భూమి ఇస్తే సరిపోతుందండి?
సరిపోతుందా? చెప్పండి చెప్పండి అమ్మా, సరిపోతుందా? సరిపోదు కదా. 1 సెంటు భూమి సరిపోతుందా? భూమి ఇస్తే సరిపోతుందా? ఇల్లు కట్టించాం, టిట్కో ఇళ్ళు. జనార్దన్ గారి టైంలో 15,000 గృహాలు నిర్మించాడు. నిర్మించే టైము సరిపోలేదు, సరిపోలేదు కాబట్టి ఎలక్షన్స్ వచ్చాయి. లేదంటే ఆయన ఉంటే, ఆయనే మళ్ళా ఎమ్మెల్యే గెలిస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆయన 15,000 మందికి ఇళ్ళు ఇచ్చేవాడు. దొంగలు వీళ్ళు, వైసీపీ వాళ్ళ దొంగలు. నాడు ముద్దులు, నేడు గుద్దులు. అంతేనా? ఏమ్మా చెప్పలేదమ్మా? ఏందమ్మా మాట్లాడరేంది? తల్లులారా మాట్లాడండి. ఏందమ్మా ఇది? ఆలోచించుకోండి. దళితులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. సోదరుడు చెప్పాడు, ఎవరు? కామెపల్లి శ్రీనివాసరావు గారు. నాడు ఆ రోజున బాలయోగ్ గారిని స్పీకర్, లోక్సభ స్పీకర్ అంటే మామూలు విషయం కాదమ్మా, మామూలు విషయం కాదు. ఆలోచించుకోండి మీరు. దళితులకు న్యాయం చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ ఎన్టీఆర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి. ఆలోచించుకోండి. దళితులకు న్యాయం జరగాలంటే ఎన్నో కార్పొరేషన్లు చేశాడు. ఏది? దళితుల్ని 3 భాగాలుగా విభజించాడమ్మా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి 3 చేశాడు. 3 కార్పొరేషన్లు చేశాడు. రెల్లి, మాదిగ, మాల కార్పొరేషన్లు చేశాడు. 1 రూపాయి లేదమ్మా, 1 రూపాయి. ఆలోచించుకోండి. 1 రూపాయి కూడా ఆ కార్పొరేషన్లకి ఇలా. వాళ్ళకి కార్లు ఇచ్చాడు, వాళ్ళు తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి లేదు. వాళ్ళు బాగుండాలా. వాళ్ళు ఏందో మా కారు ఇచ్చాడు, మేము తిరుగుతాము, మా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అంటాడు. దళితుల గురించి నోరెత్తి మాట్లాడే పరిస్థితి ఈరోజు వైసీపీలో లేదు. వైసీపీలో దళితుల్ని దూరంగా పెట్టాడు. ఎక్కడ? వాళ్ళు నియోజకవర్గం కాకుండా ఇంకో నియోజకవర్గాలకు పంపిస్తున్నాడు. వాడెవడు? మెరుగు నాగార్జున. వాడేందమ్మా, వాడి పరిస్థితి ఏంది? తెలియజేస్తా ఉన్నాను. ఇది తెలుగుదేశం పార్టీ పూర్తిగా గర్వపడాల్సిన, సంతోషపడాల్సినటువంటి సమయం ఖచ్చితంగా. ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే నరేష్ ని దామచల జనార్దన్ గారు ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవడానికి మీకు తెలియజేస్తాం. ఎందుకంటే పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఎస్సీ కాలనీలు, మాలా మాదిగ వర్గాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్ లాగా ఉపయోగపడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో మార్పు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరేదానికి రావటం కానివ్వండి, ఈ టైంలో కూడా ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవ్వటం కానీ, రేపు రాబోయేటువంటి రోజుల్లో దామచల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు దానికి మీరు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి ఈ సంఖ్య తెలియజెప్తా ఉంది. రేపు జరిగేటువంటి ఎన్నికలలో మనం ఖచ్చితంగా గమనించుకోవాలా. 2 అభ్యర్థులేగా పోటీ చేశారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున దామచల జనార్దన్ గారు పోటీ చేస్తారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున బహుశా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేయొచ్చు. ఆయన 1999 సంవత్సరం నుంచి ఒక 5 సంవత్సరాలు తప్ప దాదాపుగా శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా కూడా పనిచేశాడు. ఒక్కసారి మీ ఆశీస్సులతోటి దామచల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభకి ఎన్నికయ్యారు. 3 సార్లు పోటీ చేసిన సందర్భాల్లో మీ ప్రాంతంలో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి చేశాడా? 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి చేశాడనేది మీరు ఇద్దరిని బేరీజు వేసుకోండి. మనం ఎవరికి కట్టు బానిసలం కాదు. మన ప్రాంతాన్ని, మన ఆర్థిక పరిస్థితుల్ని ఎవరైతే మెరుగుపరుస్తారో వాళ్ళ వైపే మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వేసేటువంటి ఓటు రాబోయే 5 సంవత్సరాలకి రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దామచల జనార్దన్ గారిని అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు కదా, ఎస్సీలు నా ఆఫీసులను గుండెలు బాదుకుంటా ఉంటాడు. ఆయన శాంక్షన్ చేసినటువంటి వర్కులు కూడా ఆపినటువంటి పరిస్థితి, ఆ అభివృద్ధి జరగకుండా చేసినటువంటి పరిస్థితి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ టైంలో ఉన్నటువంటి మీరు కనుక గమనించుకుంటే అర్థమవుతా ఉంటుంది. అభివృద్ధి కావాలనుకుంటే తప్పనిసరిగా దామచల జనార్దన్ గారిని గెలిపించాలి. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఖచ్చితంగా పేద ప్రజల సంక్షేమం కోసం
ఈయనతో నేను బాగా దగ్గరగా ఉంటా నాకు ఇతను చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. పేదల పక్షపాతి. ఎక్కడ వీళ్ళు మనకు ఓటేసారా లేదా అంటే ఎన్నికలు అయిపోయినాయి కదా, ఓటేసారా లేదా అనేది అసలు మైండ్లో రీచ్ చేసుకోండి. అరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, పేదవాళ్ళు కదా, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కదా. అరే అక్కడ రోడ్లు లేవే, అక్కడ బిల్డింగ్లు లేవే, అక్కడ కమ్యూనిటీ హాల్స్ లేవే, అక్కడ తాగడానికి నీళ్ళు లేవే, అరే ఇంటికి కుళాయిలు లేవే, వీళ్ళు నివసించడానికి ఇల్లు లేవే. ఇట్లా నిత్యం కూడా ఇదే తపన పడతా ఉంటాడు. ఇటువంటి తపన పడే వ్యక్తిని మనం 2019 సంవత్సరంలో మనం గెలిపించుకోలేకపోవటం నిజంగా అంతకంటే బాధాకరమైన విషయం కొట్టలేదు. అందరూ రాష్ట్రం అంతా కూడా ట్రాప్ లో పడిపోయారు, జగన్ ట్రాప్ లో. ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకెళ్లిన విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఈ అంబేద్కర్ కాలనీలో చేరికలు జరుగుతున్నాయంటే రేపు రాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పునాది ఈ మీటింగ్ అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందాక మన కాయపూర్ శ్రీని గారు చెప్పారు బాలయోగి గారి గురించి. ఒక ఎస్సీని లోక్సభ స్పీకర్ చేస్తే ఆయన కూడా మన ఇబ్బందులను గమనించి ఇప్పుడు మనం వస్తున్నటువంటి ఫ్లైఓవర్, రైల్వే ఫ్లైఓవర్ ఆయన శాంక్షన్ చేసిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అధికారం ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీల అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తారు, ఒక ఎస్సీకి అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ప్రజల అవసరాలు గుర్తుపెట్టుకొని పనిచేసినటువంటి పెద్ద మనసు మీ ఎస్సీలో ఉంటుందనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున రాబోయేటువంటి రోజుల్లో ఈ నియంత్రిత ప్రభుత్వాన్ని పెంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నికలకి రాబోతా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఉన్నటువంటి కూటమికి మీరు మంచి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ కూడా రేపు గెలిచిన తర్వాత దామర్తి జనార్దన్ గారు బాగా చూసుకుంటారనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కళ్ళ ముందే సాక్ష్యాలు కనిపిస్తామని ఆయన చేసినటువంటి అభివృద్ధి. కాబట్టి మీరు మంచి మెజార్టీతో జనార్దన్ గారిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తాతాంజనేయులు ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా.
కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు మాటిస్తే దప్పనోడు మడమాదిప్పనోడు మాటిస్తే దప్పనోడు మడమాదిప్పనోడు దామచర్ల వంశంలో పుట్టిన పులి బిడ్డరన్న తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా ఆకలి కడుపులకు జనార్దనన్నే అండా నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకంతో మన గ్రామంలో మన కాలనీలో ఈరోజు దగ్గర దగ్గర 60-70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటుంది. మీ ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ మీ దగ్గరికి వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పక్కన ఉన్నారు, అక్కడ ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో ఈ పక్కన కూడా ఉండే పరిస్థితులు కూడా మీకు అర్థమవుతాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా దేవస్థానం డైరెక్టర్ గారు ఆయన కూడా బాలకోటయ్య గారు కూడా ఈరోజు ఆయన కూడా దీంట్లో పార్టీలో చేరటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనం ఒకసారి గమనించుకుంటే 14-19లో అంతకుముందు మీ ఊరు ఎలా ఉందో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే చాలా మంది పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అది వరకు మీ ఊరు పరిస్థితి ఏంటి, మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా తెలుసు. 14లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకుండే అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన గ్రామం వరకే 12 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాము. తాగేదానికి నీళ్లు లేకపోతే ఒంగోలు నుంచి కార్పొరేషన్ నుంచి నీళ్లు ఇచ్చాం. అదేవిధంగా రోడ్స్ అన్ని వేసాం, డ్రైనేజీలు కట్టాం. అదేవిధంగా ఈ ఎస్సీ కాలనీలో కూడా దాదాపు మేజర్ పార్ట్ అంతా కూడా రోడ్లు మొత్తం కూడా కంప్లీట్ చేసాం, డ్రైనేజీలు కట్టాం, స్తంభాలు ఇచ్చాం, అన్ని కూడా బాత్రూమ్ లేని వాళ్ళకి బాత్రూమ్లు కట్టించాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ నుంచి మన గ్రామంలో 69 మందికి ఎస్సీ లోన్లు ఇచ్చాం. అదేవిధంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడే పేదవాళ్ళకి ఆ రోజు 87 హౌసింగ్ లో ఇల్లు శాంక్షన్ చేపించి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించాం. ఈ రోజు అప్పుడుండే పరిస్థితుల్లో నాకు మన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒక ప్రోగ్రాం పెడదాం అనుకుంటే మన గ్రామంలోనే నాకు ఆ రోజు ఇన్ని పనులు చేశాం, ఇక్కడే పెట్టాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మన కాలనీకి తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పనులన్నీ చేశాం. మీ కాలనీలో దగ్గర 1.5 కోటి పెట్టి పైప్ లైన్ పెడితే 80% కంప్లీట్ అయితే దాన్ని ఆపేశారు, దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడో ఆడుకుంటా ఉంటాడు, ఎప్పుడో వచ్చినప్పుడు నా ప్యాకేజీ మాదిరి జేబులో 500, 1000 ఇచ్చేస్తా ఉంటే అతని ముద్దుగా నమ్మే పరిస్థితిలో మన ప్రజలు ఉన్నారు. ఈ రోజు ఎవరికి ఏం చేసామా, మన పరిస్థితి ఏందా, ఎంతవరకు చేస్తున్నారు, తర్వాత మనం ఏం చేస్తే కాలనీకి ఉపయోగపడుతుంది అనేది ఆలోచన అతనికి లేదు. ఏం పని చేశారు, ఏముందిలే పని చేస్తే అది కూడా అన్నాడంట ఫస్ట్ లో. ఆయన అంత డెవలప్ చేశారు, ఆయన ఓట్లేశారు ఈ జనం అని. అట్లాంటి మాటలు కూడా మాట్లాడటం కూడా మనం చూసాం. ఈ రోజు మీకు అందరూ కూడా ఈ రోజు ఒక చక్కగా ఒక సిమెంట్ రోడ్ మీద కూర్చొని మనం ఈ రోజు ఇంత కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ఒక వర్షం పడ్డా ఏది లేకుండా ఉన్నా కూడా మన కాలనీని ఏ విధంగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు వచ్చినా రాకపోయినా ఈ రోజు కమ్యూనిటీ హాల్ కానీ చర్చి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం టైంలో ఇన్ని కార్యక్రమాలు చేశాం. రేపు వచ్చిన తర్వాత మిగతాది ఏదైతే 80% నీళ్ళది కంప్లీట్ కాలేదో అది కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఈ గ్రామాన్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
ఇక్కడ ఎంతో మంది కూడా ఉండడానికని చెప్పి మన కుప్పంలోనే ఈరోజు 5-10 నిమిషాల్లో ఒంగోలు పోయే పరిస్థితి కూడా డబుల్ రోడ్లు వేసాం. డబుల్ రోడ్లు వేస్తే దాని మీద గుంటలు పడితే ఇప్పుడు దగ్గర సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. ఆ గుంటలకు మట్టేసే చేత కాలేదన్నమాట. కనీసం ఆ గుంటలు పూడవడానికి కూడా రోడ్లు అంత పెద్ద చేశారు. కనీసం గుంటలన్నా పూడ్చే చేతగానే ఎమ్మెల్యేని 5 సార్లు మన నియోజకవర్గం ప్రజలు గెలిపించారంటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మాకేం కాదు, మీకు ఏదన్నా జరగాలి అన్నప్పుడు అభివృద్ధి జరగాలి, మా ఇంట్లో పనులు జరగాలి, మాకు కూడా ఎస్సీ లోన్లు 2-3 లక్షలు వచ్చిందంటే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా ఏదో ఒక పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. మాకేమవుతుంది, మంచి చెడు అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజు అక్కడేమో ఒక్క అవకాశం అని చెప్పిన ఆడ సైకో జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ఎన్నికల ముందు నవరత్నాలు అని చెప్పేసి అన్ని అబద్ధాలు ఆడాడు. మద్య నిషేధం చేస్తాం, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం, మీ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగా చదివిస్తాం, గవర్నమెంట్ వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తాం, అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచాం. ఒకటి కాదు అతను చెప్పిన అన్ని మాయ మాటలు చెప్పాడు. ఈ రోజు ఒక్క టన్నా కూడా అతను నెరవేర్చాడు అని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పూర్తిగా మద్యమేమో మద్య నిషేధం బదులు దొంగ మద్యం అమ్ముతున్నాడు. ఈరోజు ఆ మద్యానికి ఎంతమంది ఈరోజు చనిపోయారో, ఎంతమంది కుటుంబాల్లో ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. ఎందుకంటే ఆడ 10 రూపాయలు 100 రూపాయలకి చేసేది తీసుకొచ్చి 1000 రూపాయలకి అమ్మాడు. ఆ 100 రూపాయలు నాణ్యత లేని మందంతా కూడా తాగి ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. దాని లేదు, కనీసం ఏదైనా తుఫాన్లు వచ్చో లేదా పరిస్థితులు వచ్చో మన వర్షాలు పడితే రైతులు ఇబ్బందులు పడుతున్నాయంటే కనీసం చూసే పాపను పోలా. ఇంట్లో కూర్చోవటం, ఇంట్లోనే ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఏ జిల్లాలో ఏది ఇక్కడ దానికి కావాల్సిన వస్తువులు ఉన్నాయో దాన్ని దోచుకోవడానికి తప్పితే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడ్డారో ఆ పరిస్థితులను కూడా చూసుకోలేని ఈ సైకో ముఖ్యమంత్రి. ప్రజలు ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొడుకు కదా ఏదో తెగ చేస్తాడని చెప్పి ఒక్క అవకాశం కదా చూద్దామని చెప్పేసి 151 సీట్లు ఇస్తే ఈరోజు ఆ 151ని ఆయన ఇష్టం వచ్చినట్టు క్యారమ్ బోర్డులో ఆడుకుంటే మన కాయ నెట్టిపోద్దో ఆ విధంగా ఒకని గిద్దలూరు పంపటం, ఒకని ఎర్రగొండపాలెం వాడిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడి నుంచి ఇంకో నియోజకవర్గం పంపటం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజల దగ్గర లేరు. ప్రజల్లో ఆ గ్రామాల్లో ఏం చేశారో రేపు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చొక్కా పట్టుకొని అడుగుతారు ఖచ్చితంగా, నువ్వు ఏం చేసావయ్యా మళ్ళా ఓటుకు వస్తున్నావు కాబట్టి అని చెప్పేసి అడుగుతారని చెప్పి ఇతని నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేస్తే అక్కడ కొత్త అడుగుతాడు, ఇతను ఏదో చేస్తాడని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా ఇక్కడ ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన క్యాండిడేట్ని చూసాం, నెల నుంచి హైదరాబాద్లో అంకితం అయ్యాడు. విజయవాడకి వస్తాడు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాడు. ఏంద్రా విషయాలంటే రోజు పేపర్లో టీవీలలో మీరు అందరూ కూడా చూస్తున్నాం. మనం 25 పట్టాలు ఇస్తేనే ఒంగోలు వస్తాడంట, లేకపోతే రాడంట. 25,000 పట్టాలు ఇస్తేనే వస్తాడంట. 4 సంవత్సరాల 9 నెలలు ఇతను నిద్రపోయాడని నేను అడుగుతున్నా. ఒకసారి 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. సరే, 1 సంవత్సరం కోవిడ్ వచ్చింది, అందరూ ఇళ్లలో ఉన్నాం, బయటికి రావడానికి లేదు. అయిపోయిన తర్వాత నా బంధువు నేను ఇంట్లోకి చక్కగా వెళ్ళిపోతా, నాకేమి పర్మిషన్లు కానీ లేకపోతే టైం కానీ ఇవన్నీ బల్లా, మేము నేరుగా సీఎం ఇంటికి పోయి మాట్లాడే అంత స్వతంత్రం ఉంది అనే వ్యక్తి 10 రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఏం చేయాలా, పట్టాలు ఇవ్వాలంటే పట్టాలు ఇవ్వటం, టిట్కోలు ఉంటే టిట్కోలు కంప్లీట్ చేయటం, ఏదో ఒకటి పని చేయాల్సిన బాధ్యత లేదు. ఈరోజు జీవోలో ఒకటి పంపిస్తారు, నిన్నంతా జీవోలో ఒకటి పంపించి డబ్బులు వచ్చేసి డబ్బులు పండి ఇప్పుడు ఇస్తానని చెప్పేసి దాని మీద పెట్టుకుంటా ఉన్నారు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. లాస్ట్లో నెల ముందు ఇదివరకు కూడా అదే చేశారంట, నాకు తెలియదు అది అంతకు ముందు. పట్టాలు ఇస్తామని చెప్పటం, లాస్ట్ మినిట్లో 10 కోట్లు 20 కోట్లు తెప్పియటం, దానికి పట్టాల రూపంలో తెలకాయితాలు ఇవ్వటం, దాని మీద ఒకరికి 10 పట్టాలు ఇవ్వటం, పట్టాలు ఇచ్చారని చెప్పేసి జనాలు మభ్య పెట్టి మళ్ళీ ఓట్లు వేసుకొని గెలవటం. ఇదివరకు ఒకసారి జరిగిందంట, ఇది రెండోసారి మళ్ళీ ఈ పట్టాలు ఇస్తారని చెప్పేసి దొంగలెక్కలేసి ఈ పద్ధతిలో మళ్ళీ ఉండటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. మేము అలా చూడాల. మేము ఎప్పుడో 2 సంవత్సరాల ముందు పట్టాలు ఇవ్వడానికి ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి టిట్కో ఇల్లే కట్టించేద్దాం, దాని ప్రకారంగా వాళ్ళు ఇళ్లలో ఉంటారని చెప్పేసి దాని మీద టిట్కో హౌసెస్ ఆ రోజు మనం ప్లాన్ చేసాం. దాన్ని 80% కంప్లీట్ చేసాం. అవి మన కళ్ళ ముందే బిల్డింగ్లు కనపడుతున్నాయి. మాయ చేయలా, మాయ మాటలు చెప్పలా. ఎప్పుడు కూడా
ఏం చేయాలో అది చేస్తామని చెప్పాం, దాని పద్ధతి ప్రకారంగా చేసాం. కొత్తపట్నం వెళ్తే ఒక బ్రిడ్జికి తారేయటం వల్ల కాల ఇతనికి, వాళ్ళ ఊరికి పోయే రోడ్లు కూడా బ్రిడ్జిలు కూడా మనమే కట్టాం. ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. చిత్తశుద్ధితోటి మనం ఏం పనులు ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని చూసుకొని మనం పనులు చేస్తే ఈరోజు మళ్ళీ పట్టాలు 25,000 పట్టాలు రేపు మళ్ళీ మనకు 6వ తారీఖు 10వ తారీఖు లోపల నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఉండేది 15 రోజులు. 15 రోజుల్లో వీళ్ళు రైతులు కొట్టడం, రైతులు రిజిస్ట్రేషన్ చేయటం, మళ్ళీ వీళ్ళు పోయి రోడ్లు వేయటం, దాని పట్టాలు వేయటం, ఇవన్నీ జరిగే పనా లేకపోతే ఎవరిని మభ్య పెట్టడానికో ఎవరిని మాయ చేయడానికో మీరు అందరూ కూడా గమనించుకోండి. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. మీరేమి రోజు కూడా మనం సోషల్ మీడియా డెవలప్ అయింది, సెల్ ఫోన్లోనే అన్నీ వస్తూ ఉన్నాయి. పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. తప్పకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మళ్ళా వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే చాలా ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకపోయింది. ఈరోజు తల్లిదండ్రుల పిల్లల్ని కష్టపడి చదివించి అప్పులు తెచ్చి ఇంజనీరింగ్ చదివితే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, దాని మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడతాడని చెప్పేసి వాళ్ళని కష్టపడి చదివిస్తే ఈరోజు ఒక్కటి కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా గంజాయిలకు అలవాటు అవుతున్నారు. కొంతమంది పిల్లలు ఒకరొకరు ఖాళీగా ఉండి ఫ్రెండ్స్ నుండి ఇంట్లో వాళ్ళు మాట్లాడితే ఇంట్లో వాళ్ళని తన్నే పరిస్థితుల్లోకి ఈరోజు పిల్లలు వచ్చారంటే వాళ్ళకి ఒక బాధ్యత చూపించలేకపోవటం. ప్రభుత్వం అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఒక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడు వచ్చిన కంపెనీలన్నీ కూడా పూర్తిగా ఈరోజు పోవటానికే దీని కారణాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కంపెనీ వల్ల ఆ రోజు తెలుగుదేశం టైంలో ఎన్నో కంపెనీలు తీసుకొస్తే మన దగ్గర 25,000 కోట్లతోటి పేపర్ మిల్ ఇక్కడ శాంక్షన్ చేయించే ఫౌండేషన్ వేస్తే అది కానీ అయిపోయి ఉంటే సంవత్సరానికి 16,000 మంది ఉద్యోగాలు వచ్చాయి. మనకు కూడా ఇబ్బందులు ఉండేది, రెవెన్యూ కూడా పెరిగేది రాష్ట్రంలో. దాన్ని వదిలేసి వాళ్ళని ఏదో బెదిరించి వాళ్ళు డబ్బులు అడిగేకి వాళ్ళ కంపెనీ కూడా ఎత్తేసి మూసేసి వాళ్ళంతా కూడా ఈరోజు గుజరాత్లో పెట్టుకున్నారు. అదేవిధంగా కియా వాళ్ళు ఉంటే మన ఫ్యాక్టరీ ఆ టైంలో అనంతపూర్లో కియా కార్ల ఫ్యాక్టరీ పెట్టిస్తే తర్వాత స్పేర్ ఫ్యాక్టరీ పెట్టాలి సరిపోవట్లేదని చెప్పి అడిగితే దాన్ని వాళ్ళని బెదిరించి వాళ్ళని ఎంతో కొంత అడిగేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఈరోజు తమిళనాడు కర్ణాటక బార్డర్లో వాళ్ళ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, దాని మీద ఇన్కమ్ సోర్స్ వస్తుంది. తర్వాత రాష్ట్రాన్ని ఆ వచ్చిన డబ్బులతో ఇంకా 4 పనులు చేసుకోవచ్చు. దానికి కూడా దిక్కులేదు. ఈరోజు గుడ్లకమ్మ గేట్లు ఈ రోజుకి 3 కోట్లు అయితే ఆ గేట్లు రిపేర్ అవుతాయి. అయితే దాని ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి గేట్లే చేయాలి. 2 TMC వాటర్ సముద్రంలోకి పోయినాయి. మనకి రేపు ఒకవేళ పడితే రైతులకి కానీ తాగేదానికి నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అతను పోయి అక్కడ ప్యాలెస్లో కూర్చొని ఎక్కడెక్కడ వసూలు చేసుకోవాలో ఆ పద్ధతిలో అతను ఉన్నాడు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంటం ఉన్నది. దీంట్లో మన నరేష్ కూడా మన కార్పొరేటర్గా అతను ఓడిపోలా, దాన్ని పెద్ద చేశారు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు పోలీసు వాళ్ళే ఫోన్ చేసి 12 కార్పొరేటర్లు దాదాపు అయిపోయింది సార్, అనౌన్స్ చేశారు సార్ అని చెప్పారు. సరే మంచిదే కదా అని చెప్పేసి నేను చూసే లోపలే మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి ఆ కౌంటింగ్ అని చెప్పేసి మన వాళ్ళని బెదిరించి గందరగోళం చేసి కొన్ని దగ్గర ఒక 3 కార్పొరేటర్లు కూడా ఇబ్బందులు పెట్టారు. అంటే ఎలక్షన్ ఎట్లా చేయాలా, రాజకీయాలు ఎట్లా చేయాలనేది ఈ 4 ఏళ్లలో చూపించారు. సరే రేపు దాన్ని ఎట్లా చేయాలనేది కూడా రేపు మన పార్టీ వస్తే ఎట్లా చేయాలో మనం కూడా చేస్తాం. కొత్తపట్నం పరిపాలనలో ఉంటే మన వాళ్ళని ఏజెంట్లు కూడా కూర్చొని నామినేషన్లు వేస్తే నామినేషన్ కాగితాలు ఇస్తారు. అంటే ఇది ఏమైనా శాస్త్రం కాదు. ఎవరికి అధికారం అనేది 5 సంవత్సరాలు మారుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎట్లా చేయాలో చూపించారు కాబట్టి రేపు నామినేషన్ అప్పుడు రేపు ప్రభుత్వం అప్పుడు మనం ఎలా చేయాలో, మన కౌంటింగ్ ఎట్లా చేయాలో ఆ విధంగా ఆ పద్ధతిలోనే మనం చేస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా కాపాడుకుంటామని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మన నరేష్ గారు, అదేవిధంగా రామస్వామి గారు వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి.
దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు.